హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇండియా నుంచి కువైట్ రావడానికి ఆగస్ట్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్ నుండి కువైట్కి ఎంత ఉన్నాయి, బెంగళూరు నుండి కువైట్కి ఎంత ఉన్నాయి, చెన్నై నుంచి కువైట్కి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి కువైట్కి ఆగస్ట్ 26వ తేదీ ఎంత ఉన్నాయి రేట్లు అనేది మీకు చూపిస్తా చూడండి. 26వ తేదీ రేపు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే 34,300 చిల్లర ఉంది జెజిర్ ఎయిర్వేస్. ప్రస్తుతానికైతే జెజిర్ ఎయిర్వేస్ ఒక్కటే తక్కువ ఉన్నాయి రేట్లు, ఇంక ఏ ఫ్లైట్ అయినా సరే ఎక్కువే ఉన్నాయి. ఇండికో ఎంత ఉంది చూడండి, 40,500 ఉంది చూడండి. ఇండికో చూడండి 40,500 ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 43,000 ఉంది చూడండి. రేపటికి కువైట్ ఎయిర్వేస్ అయితే 43,000 ఉంది, ఇండికో అయితే 40,000 ఉంది, జెజిర్ ఎయిర్వేస్ అయితే 34,000 ఉంది. ఇంక 27వ తేదీ చూద్దాం. 27వ తేదీ ఇండికో చూడండి 45,000 చిల్లర ఉంది, కువైట్ ఎయిర్వేస్ 52,000 ఉంది. ఈ రెండే ఉన్నాయి 27వ తేదీ డైరెక్ట్ ఫ్లైట్స్. ఇంకా మిగతా అన్ని కూడా వెయిటింగ్ ఉంటాయి ఎక్కువ చూడండి. ఎయిర్ అరేబియా వచ్చి 9.5 గంట, షార్జాలో వెయిటింగ్ ఉంది. ఇవన్నీ కనెక్టింగ్ ఉంటాయి, కువైట్ టు ఎయిర్ ఇండియా ఇవన్నీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, వెయిటింగ్ కూడా ఎక్కువ ఉంటాయి చూడండి. 2.5 గంట బాంబేలో వెయిటింగ్ ఉంటుంది. రేట్లు కూడా చూడండి 58,000 ఉన్నాయి. అందుకనే మీకు డైరెక్ట్ ఫ్లైట్లు మాత్రమే చూపిస్తున్నా. ఇంకా 28 చూద్దాం. ఇండికో ఫ్లైట్ వచ్చి 48,000 ఉంది డైరెక్ట్. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 52,000 ఉంది చూడండి. సలాం ఎయిర్వేస్ కూడా 50,000 ఉంది. 8 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. సెప్టెంబర్లో చూద్దాం. సెప్టెంబర్ 1వ తేదీ కూడా చూసుకో. ఇండికో వచ్చి 53,600 ఉంది చూడండి డైరెక్ట్ కువైట్కి. ఇంకా తర్వాత కువైట్ ఎయిర్వేస్ 52,000 ఉంది చూడండి. సెప్టెంబర్ 1వ తేదీ కూడా రేట్లు అయితే తగ్గలే, అలానే ఉన్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ చూద్దాం. సెప్టెంబర్ 2 జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 36,000 పడుతుంది. ఎవరైనా సెప్టెంబర్ 2వ తేదీకి బుక్ చేసుకోవాలనుకుంటే జెజిర్ ఎయిర్వేస్ 36,000 ఉంది. నిన్న 32,000 ఉంది తెలుసా, ఈ రోజు మళ్ళీ 4,000 పెరిగింది చూడండి. నిన్నటికి ఈ రోజుకి 4,000 పెంచేశారు జెజిర్ ఎయిర్వేస్. అందుకే మీరు ముందుగానే బుక్ చేసుకోవడం చాలా మంచిది. కువైట్ ఎయిర్వేస్ అయితే 52,000 ఉంది. ఇంకా ఇండికో అయితే ఎంత ఉంది, 66,000 ఉందంట చూడండి ఇండికో ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ కంటే ఎక్కువ ఉంది. ఇంకా సెప్టెంబర్ 5వ తేదీ చూద్దాం ఒకేసారి చూడండి. సెప్టెంబర్ 5 ఎవరైనా హైదరాబాద్ నుండి కువైట్ రావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ వచ్చి 52,000 చిల్లర ఉంది. ఇండికో చూడండి ఎంత ఉందో, 67,000 పడుతుంది. సెప్టెంబర్ 8 చూద్దాంలే. సెప్టెంబర్ 8వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. ఇది బెంగళూరులో 3 గంటల 55 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది, 34,000 చిల్లర పడుతుంది. తర్వాత కువైట్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియా కనెక్టింగ్ ఉంది. ఇది వచ్చి ముంబైలో వెయిటింగ్ ఉంటుంది 9 గంటల 25 నిమిషాలు. మీరు హైదరాబాద్ నుండి ముంబైకి ఎయిర్ ఇండియాలో వెళ్తారు, అక్కడ వెయిట్ చేయాలి. ముంబై నుంచి కువైట్కి కువైట్ ఎయిర్వేస్ ద్వారా వస్తారు. 30,000 పడుతుంది టికెట్. వెయిటింగ్ అయితే 9.5 గంట చేయాలి. కువైట్ ఎయిర్వేస్ ఎంత ఉంది చూడండి, 46,500 ఉంది. హైదరాబాద్ నుండి కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్. 10వ తేదీ చూపిస్తా చూడండి. 10వ తేదీ చూడండి జెజిర్ ఎయిర్వేస్ ఎంత తగ్గిపోయింది చూడండి, 28,500కి వచ్చేసింది. 10వ తేదీ ఎవరైనా కువైట్ రావాలనుకుంటే సెప్టెంబర్ నెలలో జెజిర్ ఎయిర్వేస్ అయితే చాలా తక్కువ ఉంది. హైదరాబాద్ నుండి బుక్ చేసుకోండి, 28,500 పడుతుంది. మీకు ఎవరికైనా టికెట్లు కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను బుక్ చేయిస్తా, ఇబ్బంది ఏం లేదు. కువైట్ ఎయిర్వేస్ అయితే 46,500 ఉంది. జెజిర్ ఎయిర్వేస్ అయితే 28,500 ఉంది. సెప్టెంబర్ 10వ తేదీ పైన కొద్దిగా రేట్లు తగ్గినాయి. సెప్టెంబర్ 15 చూడండి, ఇండికో ఫ్లైట్కు 29,800 30,000 పడుతుంది డైరెక్ట్ హైదరాబాద్ నుండి కువైట్కి. కువైట్ ఎయిర్వేస్ అయితే 41,000 చిల్లర ఉంది చూడండి. 15వ తేదీ సెప్టెంబర్ నెలలో కొద్దిగా తగ్గినాయి. బెంగళూరు నుండి చూద్దాం. ఆగస్ట్ 26వ తేదీ బెంగళూరు టు కువైట్కి ఎంత ఉన్నదో తెలుసా. ఇండికో అయితే 32,400 పడుతుంది, 4 గంటల 20 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 59,000 పడుతుంది చూడండి, 58,000 చిల్లర ఉంది, 59,000 పడుతుంది. ఇంకా తర్వాత 27 చూద్దాం. 27వ తేదీ కూడా సేమ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 52,000 చిల్లర ఉంది. కువైట్ ఎయిర్వేస్ ఒకటే ఉంది, ఇంకా అన్నీ వెయిటింగే. ఇండికో కానీ ఎయిర్ అరేబియా కానీ ప్రతి ఫ్లైట్ కూడా వెయిటింగే. గల్ఫ్ ఏరియా కానీ అన్నీ వెయిటింగ్ చేయాల్సిందే. ఓకే, రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి అబ్బా. బెంగళూరు నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి రేట్లు. 30వ తేదీ చూద్దాం ఒకేసారి. 30వ తేదీ చూడండి. ఇండికో అయితే 7 గంటల 40 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి, 47,000 పడుతుంది. సెప్టెంబర్లో చూద్దామంగా. సెప్టెంబర్ 1వ తేదీ చూపిస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, 38,000 చిల్లర ఉంది. బెంగళూరు టు కువైట్ గల్ఫ్ ఏరియా ఉంది, 8 గంటల 55 నిమిషాలు వెయిటింగ్. బహ్రెయిన్లో 44,000 చిల్లర ఉంది. రేట్లు చూసారా ఎంత ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే కనుక. సెప్టెంబర్ 5 చూద్దాం. సలాం ఎయిర్వేస్ అయితే 33,000 చిల్లర ఉంది, 7 గంటల 20 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 52,600 చిల్లర ఉంది డైరెక్ట్ బెంగళూరు టు కువైట్. వెయిటింగ్ కూడా ఎంత చూడు, 7 గంటలు 8 గంటలు 10 గంటలు అంటే ఎవడు వెయిట్ చేస్తారు చెప్పు. సెప్టెంబర్ 9వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 47,000 చిల్లర ఉంది, బెంగళూరు టు కువైట్. ఇంకా 10వ తేదీ చూద్దాం. 10వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 29,000కే ఉంది బెంగళూరు నుండి కువైట్కి. 10వ తేదీ నుంచి రేట్లు కొద్దిగా తగ్గినాయి. జెజిర్ ఎయిర్వేసే బుక్ చేసుకోండి, ఇప్పట్లో అదే బెస్ట్, రేట్లు తక్కువ ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్
అయితే 47,000 చిల్లర ఉంది. జెజర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే రావాలనుకుంటే. సెప్టెంబర్ 15 చూద్దాం. ఇంకా సెప్టెంబర్ 15వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే 26,000 చిల్లర పడుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది, 19,000 చిల్లర పడుతుంది. 8 గంటల 55 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే 41,000 పడుతుంది చూడండి, 41,000 పడుతుంది. ఇది ఇతిహాద్ ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి, 32,800 పడుతుంది. గంట 30 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్ చేయాలి. ఇట్లా తక్కువ వెయిటింగ్ ఉంటే పర్లే, గంట 2 గంటలు అయితే ఇబ్బందిలే. 7 గంటలు 8 గంటలు అంటే చాలా కష్టం. చెన్నై నుండి చూద్దాం మనం. చెన్నై నుండి కూడా చూసుకోండి ఎంత ఉన్నాయి రేట్లు, ఒకసారి భయపడిపోతారు మీరే. ఇండికో అయితే హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. చెన్నై నుండి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చి కువైట్ ఎయిర్వేస్ ఉంది, 63,000 ఉంది చూడండి. చెన్నై నుండి ఎక్కువ ఉంటాయి టికెట్ రేట్లు. బెంగళూరు హైదరాబాద్తో పోల్చుకుంటే చెన్నై నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్ వచ్చి ఒకటే ఉంది కువైట్ ఎయిర్వేస్. ఎక్కడన్నా వెయిటింగ్ చేయాలనుకుంటే 9 గంటలు, 10 గంటలు, 6 గంటలు, 18 గంటలు వెయిటింగ్ ఉన్నాయి. 28వ తేదీ చూద్దాం. 28 కువైట్ ఎయిర్వేస్ చూడండి ఎంత ఉంది. 28 కూడా 63,000 ఉంది చూడండి. మన రాయలసీమ వాళ్ళు ఎవరైనా సరే బెంగళూరు నుంచి రావడానికే ట్రై చేయండి, రేట్లు కొద్దిగా తక్కువగా ఉంటాయి. లేదా హైదరాబాద్ నుండి. ఇంకా చెన్నైకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి. మీరు కువైట్ నుండి వెళ్ళేటప్పుడు కూడా బెంగళూరే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీరు చాలా బాగా నచ్చుతుంది. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 28వ తేదీ కూడా. సెప్టెంబర్లో చూద్దాం ఒకేసారి. ఇంకా సెప్టెంబర్ 1వ తేదీ చెన్నై నుండి కువైట్కి అయితే జెజర్ ఎయిర్వేస్ ఉంది, 37,000 పడుతుంది చూడండి. దీనికి మించిన ఫ్లైట్ లేదు. ఇప్పట్లో ఎవరైనా ఇండియా నుండి కువైట్ రావాలనుకుంటే జెజర్ ఎయిర్వేసే బెస్ట్. కువైట్ ఎయిర్వేస్ చూడండి 57,000 ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ కూడా చూడండి. సెప్టెంబర్ 5 చూద్దాం. సెప్టెంబర్ 5వ తేదీ కూడా జెజర్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 35,500 పడుతుంది చూడండి, చెన్నై టు కువైట్. ఇంక ఇవన్నీ వెయిటింగ్ ఎక్కువ. సలాం ఎయిర్వేస్ ఉంది, 3 గంటల 55 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 41,500 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 57,000 పడుతుంది కువైట్ ఎయిర్వేస్. సెప్టెంబర్ 10వ తేదీ చూద్దామా. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది, 5 గంటల 50 నిమిషాలు కొలంబోలో వెయిటింగ్, 42,000 చిల్లర పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 57,000 చిల్లర ఉంది. అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది కువైట్ ఎయిర్వేస్ అయితే. 57,000 పై మాటే, తక్కువ అయితే లేదు అది చెన్నై నుండి. ఇంకా అన్నీ అంతే, రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సెప్టెంబర్ 15 చూద్దామా. సెప్టెంబర్ 15వ తేదీ జెజర్ ఎయిర్వేస్ చూడండి 23,000 వచ్చేసింది. సెప్టెంబర్ 15 తగ్గినది మళ్ళీ. జెజర్ ఎయిర్వేస్ కూడా 23,000 వచ్చేసింది. కువైట్ ఎయిర్వేస్ 45,500 వచ్చింది సెప్టెంబర్ 15వ తేదీ కూడా. ఇండియా నుంచి కువైట్ రావడానికి చెన్నై నుండి, బెంగళూరు నుండి, హైదరాబాద్ నుంచి ఎంత ఉన్నాయి ఫ్లైట్ టికెట్ రేట్లు అనేది మీకు లైవ్లోనే చూపించాను. మీరు ఎవరైనా సరే 10 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం చాలా చాలా మంచిది. లేదా ఎవరైనా మీకు తెలిసిన ఏజెంట్లు గ్రూప్ టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు, గ్రూప్ టికెట్లు ఉంటే కనుక బుక్ చేసుకోండి. ఒక 3-4 వేలు మీకు టికెట్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా టికెట్లు కావాలన్నా కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకవేళ గ్రూప్ టికెట్లు ఏవైనా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఉంటే అడిగి మీకు టికెట్ బుక్ చేయిస్తాను. తక్కువలో వచ్చే అవకాశం, ఒక 3-4 వేలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ 35,000 అనుకోండి టికెట్, 32,000కు 33,000కి మీకు టికెట్ అయితే దొరుకుతుంది. మీరు ఎవరైనా సెప్టెంబర్ 10వ తేదీ పైన రావాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.